హాయ్ అండి, ఇగో మందు కొట్టడం అయితే అయిపోయింది వరాలకి. ఇగో పంపేసుకొని నడుస్తున్నా నేను. ప్లీజ్ మీరందరూ మాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఏమేమి పనులు చెప్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇగో మా పొలం చూపి, మా పొలం నాటుబెట్టి 20 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. కొట్టింది కలుపు మందు, గడ్డి మందు వరాలకి. ఎందుకంటే అంత గడ్డే పెరుగుతుంది, ఇక పురుగు పూసి ఉంటుంది, పాములు తేళ్ళు ఉంటాయి. మనం 24 గంటలు ఈ వరాల నుంచి నడిచేదని వరాలకు కొట్టినాము. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది కొట్టడము. ఓ 10 బిందెలు పట్టింది, ఎందుకంటే 4 ఎకరాలుగా పొలం నాటు పెట్టింది తక్కువ. అందుకని ఇగో వెళ్తున్నాము ఇంటికి. లంచ్ చేయాలి, తెచ్చుకున్నాము. మందు కొట్టినాం కాబట్టి మొత్తం చేతులు క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలి. కడుపులోకి సగం మందు పోయిద్ది, సగం మట్టి పోయిద్ది రైతుకు. కానీ రైతు కష్టాలు ఎవ్వరికి తెలియదు. మీకేంది బొచ్చుడు పంట పండుతుంది కదా అన్నట్టుగా మీరు అనుకుంటారు. మేము పండించేది ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేయాలంటే మేము నాటు పెట్టిన కాంచి కూలోళ్ళకు తీయాలి, పెట్టుబడులు తీయాలి. పెట్టుబడి పెట్టుకుంటూ పోంగా చివరికి మాకు మిగులుతాయి. ఆ చివరి కష్టం అనుభవించుదామనే లోపు మళ్ళీ సీజన్ వచ్చేస్తుంది. సీజన్కి డబ్బులు లేవు కదా అని మళ్ళీ ఒక పూట పస్తులుండే కష్టం చేస్తాము. కానీ ఈ కష్టం ఎవరికి తెలియదు. అంత కష్టం ఎందుకు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావచ్చు కానీ మీరు అనుకోవచ్చు. కానీ ఈ భూతల్లి మాత్రం ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తుంది. ఏమంటారు, ప్రతి ఒక్కరికి పంటలు పండిస్తుంది, ఓకేనా? బాయ్. ఇగో మా బోర్ చూడండి ఎంత చిన్నగా పోతుంది. పడుకోవా నువ్వు, కాళ్ళు అలా పోస్తుందా?